మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలి అడగాల, మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా, కాళ్ళు పట్టుకుని ఈసారి మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి, ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ అతను ఎన్నిసార్లు కంటతలు పెట్టినా నాకు తెలుసు, డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర ఒకటి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు అండి, అంటే బీసీలంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో, ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా, ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది, ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోయినండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి, ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే అప్పటికప్పుడు పోయిన ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ? జ్యోతి అది పిలిపిస్తారు. జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పింది? చెప్పండి. గట్టి చెప్పమ్మా, గట్టి కొంచెం లోడ్గా చెప్పండి. ఇంకా గట్టి చెప్పు. నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్ గా మాట్లాడింటాను. తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా, డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్లారండి. డాలీ శర్మ వచ్చి కాసేపు కూర్చొని తన్ని అది చేసి వెళ్లారు. బీసీలను నొక్కుతున్నారండి, బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు, ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిస్తలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నాకు డౌట్, ఆ డౌట్ లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎటువంటి హాని జరిగిన మాత్రం దానికి పూర్తి బాధ్యత